జూమ్ పరిచర్యలో ఈ రీతిగా చేరి ప్రభువుని స్తుతించుటకు ఆయన నామమును ఘనపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. మంచిది. మరి ఒక పర్యాయము ఈ రీతిగా మరి పరిశుద్ధుల సహవాసములో చేరి ప్రభువుని స్తుతించుటకు ఆయన నామమును ఘనపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తుడనై ఉన్నాను. మంచిది. మరి ఈ దినము హోస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ జాబ్ గారికి, అలానే మరి నన్ను పరిచయం చేసినటువంటి విశాఖపట్నంలో ఉన్న లెక్చరర్ గారు వారు వెంకట్రావు గారికి, మరి జూమ్ పరిచర్యలో ఉన్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృపలో ఈ రీతిగా మనలను బలపరిచి ఇలాగు ప్రభుని స్తుతించుటకు, ఆయన జీవపు మాటలను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. మరి ప్రియమైన దేవుని కుటుంబమా, అంతకు మునుపు మీ ఎదుట కొంత సాక్ష్యమును వాక్యమును కూడా పంచుకోవడం జరిగింది. మరి నా వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం, ప్రభు నన్ను ఎలా రక్షించుకున్నాడు, ఒకప్పటి నా జీవిత విధానం ఎలా ఉండేది, ప్రభు నన్ను ఎలాగా విమోచించాడు అనే విషయాలను నేను మరి యూట్యూబ్లో తెలియచేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దానిని చూచి ఆత్మీయ మేలు పొందారని నేను నమ్ముతున్నాను. మరి ఈ దినాన మీతో ఇలాగ దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తుడనై ఉన్నాను. మంచిది. మనము లేఖన భాగంలోనికి వెళ్ళిపోదాం. యోహాను రాసిన సువార్త 1 నుండి 5 వచనముల వరకు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. చూడండి, వాక్యము ప్రారంభం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రియమైన దేవుని కుటుంబమా, ఇక్కడ శ్రేష్టమైన సంగతులు ప్రభు అలనాడు ఉన్నటువంటి దేవుని ప్రజలతో లేక యూదులతో సంభాషించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన ప్రతిదీ ఉపమాన రీతిగా మాట్లాడేటువంటి ఆ విషయాలను చాలా పర్యాయములు మనం చూచాం. అయితే ఇక్కడ ద్రాక్షవల్లిని ఎందుకు పోలుస్తూ ఉన్నాడు అంటే, వారి నిత్య పంట ద్రాక్ష పండ్లను వారు పెంచటం, దానిని గానుగలో వేయటం, వారికి శ్రేష్టమైనటువంటి ఆహారముగా కూడా దాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక ద్రాక్ష తోటల యొక్క సంరక్షణ, దానిలో వారు చేస్తున్నటువంటి ఎదుగుదల కొరకు చేస్తున్నటువంటి పని, 2 పనికిరాని వాటిని గుర్చినటువంటి వ్యవహారం, వారు ఎలాగో దానిని కత్తిరించి పారవేసి వాటిని అగ్నిలో పడవేస్తారో, వీటన్నిటినీ వారు ఎరిగిన వారు గనుక వారు ఎరిగినట్టుగానే ఆత్మ సంబంధమైనటువంటి రీతిగా దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భాన్ని యోహాను భక్తుడు మాత్రమే తెలియచేశాడు. మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఈ సందర్భం లేదు, కానీ కేవలం యోహాను భక్తుడు ఈ విషయాలను పొందుపరిచిన వాడుగా కనబడుతున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, యేసుప్రభుకు సన్నిహితుడు యోహాను. యేసుప్రభు రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి అనుభవం తన జీవితంలో ఉంది. కనుకనే ఆయనలోని భావమును, యేసు ప్రభువులో ఉన్నటువంటి తృష్ణను ఎరిగినటువంటి వాడై ఈ సంగతులను ప్రత్యేకించి పొందుపరిచిన వాడుగా
ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవుని యొక్క చిత్తము ఆయన ద్రాక్షావల్లికి పోల్చుకున్నాడు. మనము ఆయనతో అంటుకట్టబడిన వారు. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులు నిజమైనటువంటి ద్రాక్షావల్లి అంటాడు. మనమైతే అడవి ద్రాక్షలమైనటువంటి మనలను ఆయన అంటుకట్టినట్టుగా అపోస్తలుడైన పౌలు రోమా సంఘంతో 11వ అధ్యాయంలో మాట్లాడతాడు. సరే, నాకు సమయం లేదు, కొద్ది సమయం ఉన్నది కనుక నేను కొన్ని విషయాలను మాత్రమే తెలియచేస్తున్నాను. వారు నిజమైనటువంటి ద్రాక్షావల్లి. అయితే వారు ఎందుకు కత్తిరించబడుతున్నారు? కేవలం ఎందుకు వారి యొక్క జీవితములు ఎండిపోతున్నాయి అంటే, వారు ఆయనలో ఉన్న జీవమును లేక ఆ యొక్క తీగలు ఆ వల్లిలో ఉన్నటువంటి సారమును అవి చుర్రుకోక, లేకపోతే వాటిని ఆస్వాదించలేక అవి ఎండిపోతున్నాయి. కనుక సంఘము లేక విశ్వాసులు, దేవుని పిల్లలైనటువంటి వారు క్రీస్తులో ఉన్నటువంటి సారమును అనుభవించాలి. క్రీస్తులో ఉన్నటువంటి జీవమును వారు ఆస్వాదించాలి, దానిలోనిది తీసుకోవాలి. ఆయన సమృద్ధి కలిగిన వాడు. ఆయన సకల సంపత్తిని, సమృద్ధిని, ఆత్మీయ జీవమును మానవ కోటికి అందించిన వాడుగా కనబడుతున్నాడు. ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ జీవము మనుషులను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము ఫలించాలి, బహుగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలి? ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని ఆయన ఆలోచిస్తున్న వాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీర్చి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును అంట. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అంట. క్రీస్తునందు దేవుని పిల్లలు నిలుచువారుగా ఉండాలి. క్రీస్తునందు దేవుని పిల్లలు నిలుచువారుగా ఉండాలి. మనం అంటు కట్టబడిన వారమే, కానీ తీగ వలె ప్రాకి ఫలభరితముగా మార్చబడాలని మనలను కూడా ఆయన ఆశిస్తున్న వాడుగా కనబడుతుంది. ఎలాగూ తీగ అది ఫలించి విస్తరించి ఫలభరితమైనటువంటి ఆహారమును బయటికి ఇస్తుందో, అలానే దేవుని పిల్లలమైన మనము ఆయనతో అంటుకట్టబడి ఆయనలో నిలిచి ఆయనలో ఉన్న సారమును తీసుకుని ఆయనలో ఫలభరితముగా మార్చబడాలన్నది ప్రభు యొక్క ఉద్దేశముగా ఉన్నట్టు ఈ లేఖన భాగాల్లో చూడగలుగుతున్నాం. తర్వాత 5వ వచనంలో అంటాడు, తీగ ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అంటాడు. ఫలము, దేవుని పిల్లలు ఫలభరితులు కావాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం. దేవుని యొక్క పిల్లలు ఇతరులకు కూడా రుచికరంగా వారి జీవితమును మార్చబడాలని ప్రభు కోరుకుంటున్న వాడుగా కనబడుతున్నాడు. ఎప్పుడయ్యా మార్చబడగలం? ఎప్పుడయ్యా మనము ఫలభరితులంగా తీర్చిదిద్దబడగలం అంటే ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే. ఆయన యందు నిలిచి ఉండడం అంటే ఎలాగూ? ఆయన వాక్యమందు నిలిచి ఉండడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన కృపాసత్య సంపన్నుడుగా వాక్యముగా మన మధ్య ఉన్నాడు. కనుక వాక్యమందు మనం ఎప్పుడైతే నిలిచి ఉంటామో, వాక్యపు పరిశుద్ధతలో, వాక్యపు కట్టడలలో, వాక్యపు వెలుగులో మన జీవిత విధానాన్ని ఎప్పుడైతే మనము మలుచుకుంటామో తప్పక ఆయనలో ఫలభరితముగా మనము మార్చబడడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాని మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మంచిదే. ఆయన సొత్తుగా ఉన్నాము, మంచిదే. ఆయనలో అంటుకట్టబడిన వారము, మంచిదే. కానీ ఫలభరితముగా మార్చబడకపోతే ఒక దినము కత్తిరించబడే పరిస్థితులలోనికి మన జీవితం వస్తుంది. తిరిగి మనము ఎండిపోవు వారముగా మార్చబడుతుంది. జీవము మనలో లేనప్పుడు, వాక్యపు సారము మనలో లేనప్పుడు, వాక్యపు జీవమును మనం ఆస్వాదించినప్పుడు, వాక్యపు బలముతో మన హృదయములు, మన జీవితము నింపబడినప్పుడు మనము ఎండిపోవు వారంగా ఉంటాం. భౌతికంగా ఫలించవచ్చు, కానీ ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఎండిపోవడం అంటే ఏంటి? ఫలభరితమైనటువంటి వాక్యపు ఫలములు మనలో ఉండవు.
వాక్యపు లక్షణములు మనలో ఉండవు, వాక్యపు ప్రవర్తన మనలో ఉండదు, వాక్యపు నడవడికను మనం కలిగి ఉండం. వాక్యమును ఎరిగిన వారమే, వాక్యముతో అంటుకట్టబడిన వారమే, కానీ ఆ వాక్యములో ఉన్న జీవమును మనం ఆస్వాదించకపోతే, ఆ వాక్యమందు మనము నిలిచి ఉండకపోతే, వాక్య క్రమములో మన జీవిత విధానమును మనం మలుచుకోకపోతే, ఒక దినం ఎండిపోక తప్ప, ఒక దినం కత్తిరించబడక కూడా తప్ప. కనుక దేవుని పిల్లలు ఏం చేయాలి అంటే, ఆయన సారమును అనుభవించువారుగా ఉండాలి. అందుకే అంటాడు, నాకు వేరయుండి మీరేమీ చేయలేరు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమందు మనము నిలిచి ఉండక, వాక్యపు కట్టడలలో మన జీవితమును కట్టుకోక, ఆ మరి ఆయనకు వేరై మనము బ్రతుకుతూ ఆయనలో ఉన్నామనే భ్రమలో మన జీవితాలు ఉంటే మనం ఏమీ చేయలేము. మన భక్తి నిష్ఫలమైపోతుంది, మన క్రియలు నిష్ఫలమైపోతాయి, మన ఆత్మీయ జీవితం నిష్ఫలమైపోతుంది. అది ఫలభరితంగా మార్చబడదు. ఒకవేళ భౌతికంగా ఫలభరితం కావచ్చు, అది ఆధ్యాత్మిక ఫలమునకు హేతువు కాదు. చాలా మంది, అయ్యా నా పిల్లలు అమెరికా వెళ్ళారు, నా పిల్లలు అంత చదువుకున్నారు, నా పిల్లలకి ఇంత ఉంది, మేము ఇంత సంపాదించాం, ఇన్ని కోట్లు మాకున్నాయి, ఇన్ని లక్షలు మాకున్నాయి, మేము ఇన్ని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అవి నిత్య జీవమునకు హేతువులు కాదు, అది కారణం కాదు. ఎవరయ్యా నిత్య జీవమునకు వారసులు? ఎవరయ్యా ఆయనలో ఫలభరితులుగా మార్చబడగలరంటే, ఆయన వాక్యమందు నిలిచి ఉన్నవారు, ఆయన వాక్యపు వెలుగులో తమ జీవిత విధానమును మలుచుకున్నవారు, ఆయన వాక్యపు పోలికలోనికి తమ జీవిత విధానమును మార్చుకున్నవారు, ఆయన కొరకు నిలిచి ఉన్నవారు, ఆయనను మహిమపరచుటలో తాము సిద్ధపరుచుకున్నవారు, ఆయన యొక్క మహిమను లోకములో ప్రజ్వలింప చేయడానికి తాము ఆయత్తపరుచుకున్న వారు మాత్రమే ఆయన యందు నిలిచి ఉన్నవారు. అట్టివారే దేవుని యొక్క శ్రేష్టతను అనుభవించడంలో ప్రథములుగా నిలిచి ఉంటారని లేఖన భాగములు సెలవిస్తున్నాయి. కనుక ఇక్కడ ఏమంటాడు, నాకు వేరయుండి మీరేమీ చేయలేరు అంట. ఆయనతో వేరు చేయబడి, వేరై ఉండడం అంటే ఏంటి? ఎండిపోవడమే, సారం లేకపోవడమే, నిస్సారమైనటువంటి స్థితిలో మన జీవితంలో ఉండడమే. ఒక ఉపమానాన్ని మీకు తెలియజేస్తాను. నేను ఎప్పుడు ఏదో కథలు చెప్పను, కానీ ఏదో ఊరిలో సంగతులు తీసుకురాను, కానీ వాక్యాన్ని మీ ఎదుటికి తీసుకొస్తాను. ఆ దినాలలో దేవుడు మోషే ద్వారా ఐగుప్తు చెరబానిసత్వము నుండి దగ్గర దాపులు కొన్ని లక్షల మందిని ఐగుప్తు చెరబానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. మోషే నాయకత్వంలో వారు ఐగుప్తు చెరబానిసత్వం నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రమును దాటి వారు అరణ్యములో ప్రవేశించారు. అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో దేవుడు చేశారు. మరి వారు ఆహారం అడిగినప్పుడు వారికి ఆహారాన్ని పూరేడు పిట్టలనిచ్చాడు. వారు మంచినీరు అడిగినప్పుడు బండలో నుండి వారికి నీరునిచ్చాడు. వారు ఏది అడిగితే అది, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు మాసిపోలేదు. దగ్గర దాపులు 40 సంవత్సరాల ప్రయాణం సాగింది. ఆ తరువాత వారు యోర్దాను ఒడ్డుకొచ్చేశారు. మోషే నాయకత్వం ఆగిపోయింది. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలోనికి వాళ్ళు వచ్చేశారు. కాలేబు, యెహోషువాలు నమ్మకంగా దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు గనుక నాయకత్వపు బాధ్యతలు దేవుడు వారికి అప్పగించాడు. ఆ తరువాత వారు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ స్వాస్థ్యమును వారు స్వాధీనపరుచుకున్న వారుగా కనబడుతున్నారు. స్వాధీనపరుచుకున్నారు, అక్కడ ఉన్నటువంటి శత్రువులను జయించారు. వారు యెహోషువ నాయకత్వంలో దగ్గర దాపులు ఆ 12గురు దానిని, ఆ భూమిని పంచుకున్న వారుగా అయిపోయింది. ఆ తర్వాత యెహోషువ నాయకత్వం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు. దగ్గర దాపులు న్యాయాధిపతులు 14 మంది న్యాయాధిపతులు మనకు కనిపిస్తారు. మొట్టమొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పారో, మార్గం తప్పారో, దేవుడు శత్రువులకు వారిని అప్పగించడం మొదలుపెట్టాడు. శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. తిరిగి వారు శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు తిరిగి దేవుడు ఒక న్యాయాధిపతిని వారికి నియమించి, ఒక రక్షకుడు, న్యాయాధిపతి అనగా రక్షకుని నియమించి, ఆ రక్షకుని ద్వారా తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు విడుదలను ఇవ్వడం ప్రారంభం చేశాడు. అలాగూ దగ్గర దాపులు 14 మంది న్యాయాధిపతులు, నాకు తెలిసి సంసోను దగ్గరకు వచ్చేసరికి 9 మంది న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. ఆ తదుపరి కూడా ఏలీ న్యాయాధిపతిగానే ఉన్నాడు. సమూయేలు కూడా న్యాయాధిపతి భాగంలోనికే వస్తాడు.
తర్వాత కొందరు స్త్రీలు కూడా న్యాయాధిపతులుగా వ్యవహరించినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. సరే, ఈ న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతి నిలబెట్టి వారిని విమోచించిన తరువాత తిరిగి కొద్ది కాలానికి వాడు పడిపోతున్నారు. తిరిగి వారు జారిపోతున్నారు. వారి శత్రువుల చేతికి అప్పగించబడుతున్నారు. దేవుని ఎదుట అవిధేయులుగా బ్రతుకుతున్నారు. అప్పటికి వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మోషే నియమ నిబద్ధతలు మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చాడు. ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, వాక్యపు క్రమములో ఎలా బ్రతకాలి, దేవుని సన్నిధిని ఎలాగా కాయాలి, ఎలాగ వారు క్రమశిక్షణతో జీవించాలి, ఏ క్రమములో వారి యొక్క భక్తి విధానం సాగాలో దేవుడు అన్నిటినీ పూసగుచ్చినట్టుగా ఆది కాండము మొదలుకొని మరి ద్వితీయోపదేశ కాండము వరకు అన్ని విషయములను వారికి బోధించిన వాడుగా కనబడుతున్నాడు. ఈ సంగతులు అన్ని మోషేనే రాశాడు. మోషేనే ఈ 40 సంవత్సరములు వారికి వాటిని కంఠోపాఠం చేయించేశాడు. ప్రియమైన దేవుని కుటుంబమా, దానిని అనుసరించే యెహోషువ నాయకత్వంలో వారు నడిచారు. అయినప్పటికీ ముందుగానే చెప్పాడు, మోషే, ఈ ప్రజలు అవిధేయులైపోతారు, ఈ ప్రజలు మాట వినని స్థితిలోనికి వెళ్ళిపోతారు, ఈ ప్రజలు లోబడలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు. వీరు ఆశ్చర్య కార్యములు చూచారు, అద్భుతములు చూచారు, మహత్కార్యములు చూచారు, కానీ వారు లోకములోనికి ఆకర్షితులైపోతారు. కనుక ఇది నువ్వు రాయి, ఈ సంగతిని వారికి ముందుగానే ద్వితీయోపదేశ కాండంలో రాయించిన వాడుగా కనుక చాలా సందర్భాలు ఉన్నాయి. నేను అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు సమయం కొంచెమే గనుక త్వరితంగా నేను వాక్య భాగాన్ని తీసుకుని వెళదామనే దృక్పథంతో ముందుకు సాగుతున్నాను. ప్రియమైన దేవుని కుటుంబం, ఇలా జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలుల పరిస్థితి ఎలాగ తయారైందంటే, వారికి ఒక పరిపాలకుడు కూడా దేవుడు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఇంకనూ వారు ఎన్నిసార్లు రక్షకులను నియమించిన అక్రమ స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో వారిని దేవుడు ఎన్నిసార్లు విమోచించిన అదే క్రమంలోని ఉన్నప్పుడు కొంతకాలం ఆయన మౌనం వహించిన వాడుగా కనబడుతున్నాడు. చూడండి, ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 20 చివరి అధ్యాయం, న్యాయాధిపతుడు చివరి అధ్యాయం 21వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయండి. చూడండి, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చింది. నడిపించువాడు లేడు, ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానం లేదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు నడుస్తున్నారు. ఎవరికి తోచిని వాళ్ళు పెట్టుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టారు, దేవుని క్రమాన్ని వదిలిపెట్టారు, దేవుని చిత్తాన్ని వదిలిపెట్టారు. ఎవరికి తోచినట్టుగా వారి భక్తి విధానంలో వారు సాగుతున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టేశారండి. దేవుని మాటలను నిర్లక్ష్యపరిచారు. అందుకే వారు చెరకు అప్పగించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఋతు గ్రంథం ఉంటుంది. న్యాయాధిపతుల తర్వాత వారు ఎక్కడున్నారు? మరి వారు కూడా బానిసత్వంలోనికి వెళ్ళినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. తర్వాత షిలోహు దేవాలయంలో పరిస్థితులను మీ ఎదుటకు తీసుకొస్తున్నాను. వారికి ఒక షిలోహు దేవాలయం ఉంది. అక్కడ అది సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో నుంచి కొన్ని సంగతులను మీ ఎదుటకు తీసుకొస్తున్నాను. ప్రియమైన దేవుని కుటుంబమా, అలాగా ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి కాలంలో వారికి ఒక మందిరం ఉంది. మందిరం దగ్గరికి వస్తున్నారు, అక్కడ ఆచార వ్యవహారాలు జరిగిస్తున్నారు. అయితే ఆ మందిరంలో ఉన్నటువంటి క్రమం ఏంటంటే ఏలీ కుమారులు అక్కడ ఉన్నారు. ఏలీ కుమారులు ఎలా ప్రవర్తిస్తున్నారో మనకు తెలుసు. ఏలీ కూడా ఆ పట్టనటువంటి స్థితిలో ఏలీ జీవితం ఉన్నది. అతడు వృద్ధుడైపోయాడు. అప్పటికి 98 సంవత్సరాలు అతనికి వచ్చేసాయి. అతడు స్థూలకాయుడుగా కనబడుతున్నాడు. అయితే తన పిల్లలు హోప్ని, ఫినోహోసుడు వారి ఇష్టానుసారంగా దేవుని మందిరాన్ని వాడుకోవడం మొదలుపెట్టారు. వారి ఇష్టానుసారంగా వారు మలుచుతూ ఉన్నారు. అక్కడ అపవిత్రత చోటు చేసుకుంది, అక్రమం చోటు చేసుకుంది. ఇశ్రాయేలు ప్రజలను పాపములోనికి నెట్టివేస్తున్నటువంటి ప్రాంగణంగా అది మారిపోయింది. దేవుని ప్రజలు అక్కడ అపవిత్రపరచబడుతున్నారు. వారి నడవడికి అపవిత్రపరచబడుతుంది, వారి జీవిత విధానం అపవిత్రపరచబడుతుంది. వారు దేవుని సన్నిధానమునకు ప్రతి ఏటా వస్తున్నారు, ప్రతి పండుగలలో వస్తున్నారు, కానీ అక్కడ అపవిత్రత జరుగుతుంది. ఎవరిష్టం వచ్చినట్టుగా
ప్రజలు ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు నడుస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యాజక గణములో ఉన్నటువంటి కుటుంబము కూడా వారిష్టానుసారంగా వారు నడుస్తారు. చూద్దామా కొన్ని మాటలు మీ ఎదుటకు తీసుకొస్తాను. చూడండి, ఆ సమయంలో సమూయేలు కాలంలో మొట్టమొదటిగా ఏలీ అక్కడ యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా, న్యాయాధిపతిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఆ కాలంలో ఎలాగుందయ్యా వాళ్ళ పరిస్థితి అంటే, ఒకసారి 12వ వచనం, 2వ అధ్యాయము 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనే మాట. ఏలీ కుమారులు ఎవరట? వీరు యాజకుని కుమారుడు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుని కుమారుడు. ఒక న్యాయాధిపతి యొక్క, దేవుని పక్షముగా న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాని కుమారులు ఎలా ఉన్నారు తెలుసా? దేవుని ఎరుగని వారుగా. అంటే వాళ్ళకి ఏం తెలియదు. దేవుని ఎరగపోవడం అంటే ఏంటి? దేవుని వాక్యం వీరికి తెలియదు, దేవుని ధర్మము వీరికి తెలియదు, దేవుని న్యాయ విధులు వీరికి తెలియదు, దేవుని చిత్తము వీరికి తెలియదు, దేవుని ప్రణాళికను ఎరిగిన వారు కారు. కనుక వారు దుర్మార్గత కలిగి ప్రవర్తిస్తున్నారు. దేవుని గమనించారా ప్రియమైన దేవుని కుటుంబం? వారు దేవుని ఎరుగని వారుగా, ఎవరైతే వాక్యమును ఎరగని వారు, వాక్యపు సత్యమునకు లోబడిన వారు, వారు దేవుని ఎరగని వారే, ఎరిగిన వారు కాదు. దేవుడు ఫోటోలో ఉండడండి. దేవుడు బైబిల్లో ఉండడు, మన హృదయంలో ఉంటాడు. అందుకే అంటాడు, హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము, విదితము కాదే ఇలలో ఎవరికి వివరింపగనే పావననా. హృదయం అనే దేవాలయంలో ఇప్పుడు ఆయన ఉంటున్నాడు కదా. ఆ దేవాలయంలో ఏముండాలయ్యా? మన్నా కలిగిన పాత్ర ఉండాలి. మన్నా కలిగిన పాత్ర దేనికి సూచనగా కనబడుతుందో తెలుసా? వాక్యమునకు సూచనగా. వాక్యము హృదయములో ఉండాలి. అందుకంటాడు, మీ హృదయం అనే పలక మీద నేను ఈ ధర్మ విధులను నేను వ్రాస్తాను అంట. ఒకప్పుడు రాతి మీద వ్రాయబడ్డాయి, ఇప్పుడు మీ హృదయం అనే మెత్తని పలక మీద నేను వాటిని వ్రాసేతను. అవి చెక్కబడ్డాయి, మనకి ఇవి రాయబడుతుంది. బండ మీద చెక్కాడు అది నాన్న, తన వ్రేలితో చెక్కిన వాడుగా కనబడుతున్నాడు. ఇప్పుడైతే అవి వ్రాయబడ్డాయా? వాక్యపు సత్యము ఏమి తెలియచేస్తుంది? వాక్యపు లోతులు మనకి ఏం తెలియచేస్తున్నాయి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉనికి ఏమై ఉన్నది? దేవుడు ఏ ప్రణాళిక చొప్పున మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు? ఏ వాక్యపు వెలుగులో మన జీవిత విధానాన్ని మలుచుకోవడానికి దేవుడు సంకల్పిస్తున్నాడు అనే విషయాన్ని దేవుని పిల్లలమైన మనం గ్రహించకపోతే, అదిగో ఏలీ కుమారులు ఎలాగ ఎరగని వారు అని బైబిల్ తెలియచేస్తుందో, మనము కూడా ఎరగని వారిగా మార్చాం. ఎరగని వారంగానే ఉంటాం. ఎందుకని? ధర్మ విధులు మనకు తెలియవు. కొత్త నిబంధన సిద్ధాంతము మనం గ్రహించటం లేదు. అందుకే చాలా మంది పాత నిబంధన సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. కొందరు ఏది గుడారాల పండుగలు చేస్తారు, కొంతమంది ఏమో కానుకల పండుగలు చేస్తారు, కొంతమంది పులియన్ రొట్టె పండుగ చేస్తారు. ఏవేవో పండుగలు చేస్తున్నారు. ఎక్కడ పోయా ఇవన్నీ? పాత నిబంధన క్రమం. నిన్ను దేవుడు నూతన సృష్టిగా చేశాడు. యేసుక్రీస్తు రక్తము చేత నిన్ను విడిపించి విమోచించి ఒక నూతనమైనటువంటి నూతన నిబంధన క్రమములోనికి నిన్ను తీసుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాత నిబంధన క్రమములోనే జీవితాలు సాగు. అలనాడు వాళ్ళకి ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఏది? ధర్మశాస్త్రపు క్రమాన్ని వారికి ఇస్తే క్రమాన్ని అనుసరించటం లేదు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మనకు కూడా ఏంటి? దేవుడు ఒక నూతన నిబంధన క్రమాన్ని ఇచ్చాడు, క్రమాన్ని అనుసరించటం లేదు. ఆ పాత నిబంధనలో కొన్ని సంగతులు, కొత్త నిబంధనలో కొన్ని సంగతులు, ఊరిలో కొన్ని సంగతులు, ఆ బయట చెప్పే కొన్ని సంగతులు, ఎవరెవరో చేసే కొన్ని సంగతులు, ఇవి తీసుకొచ్చి దీన్ని మిళితం చేసి మన ఇష్టానుసారంగా భక్తి విధానాన్ని మనం సాగిస్తాం. కొంచెం కఠినంగా ఉంటాయి, అన్యదనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు అలానే మాట్లాడుతుంది. ప్రతిదీ లేఖనానుసారమే, నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కాదు. ప్రియమైన దేవుని
ఎలా ఉన్నారట? వారు ఏలి కుమారుడు హోఫ్ని ఫినోహోసులు వారు దేవుని ఎరుగని వారుగా బ్రతుకుతున్నారు. ఎక్కడా? దేవుని సన్నిధిలోనే, బయట కాదు. షిలోహు దేవాలయములో అక్కడ వచ్చేటువంటి స్త్రీలను చెరిపివేస్తున్నారు. వాళ్ళ జీవిత చిట్టా అంతా అక్కడ ఉంది. చూడండి, 1-2 విషయాలు మీకు తెలియజేస్తాను. ఏలి కుమారులు చేసిన పని ఒకసారి మనం 22వ వచనంలోనికి వెళ్దాం. అదే 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయ్యను మాట చెవిని పడగానే వారిని పిలిచి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏమని? ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఈ కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఏం చేస్తున్నారట వీళ్ళు? జనులను క్రమములోనికి తీసుకురావడం లేదు, అతిక్రమింప చేస్తున్నారు. క్రమం తప్పి నడుస్తున్నారు. వీరికి క్రమం తెలిస్తేనే కదా క్రమంలో నడిపించడానికి. అసలు వీళ్ళకి తెలియదట. కనుక వీరు అక్రమంగా నడుస్తున్నారు. అక్రమమే అక్కడ ఉన్న ప్రజలకు నేర్పిస్తున్న వారుగా వారిని క్రమం తప్పిస్తున్నారు అనే విషయాన్ని ఎలి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని కుటుంబం. తర్వాత ఏమంటాడు చూడు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. 25వ వచనం. నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చెయ్యును గాని, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అని. అయితే అక్కడ అంటాడు, యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. ప్రియమైన దేవుని కుటుంబం, గమనించారా? యెహోవా చంప చూసే పరిస్థితులలోనికి వారి జీవితాలు వచ్చాయి. 17వ వచనం చూడండి, 2:17 అంటాడు, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు యెమనులు కారణమై గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. జనులు అతిక్రమించటానికి, జనులు దేవుని యొక్క సన్నిధిని అసహించుకోవడానికి వారు కారకులై. చాలా మంది యేసు ప్రభుని అసహించుకుంటున్నారు. ఎందుకు? కారణం మన ప్రవర్తనే. క్రైస్తవులమని పిలువబడుతున్నటువంటి మన జీవితంలోనే క్రీస్తు తత్వము, క్రీస్తు వ్యక్తిత్వము, క్రీస్తు యొక్క మరి లక్షణములు, గుణాతిశయములు మన జీవితంలో లేవు. క్రైస్తవులముగా పిలువబడుతున్నాం. నేను సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. మనమంటే మన నలుగురుమే కాదండి. సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా. కొందరు యేసుప్రభు బొమ్మలను పూజిస్తున్నారు. కొందరు పాత నిబంధన సిద్ధాంతములను అనుసరించి వారి ఇష్టానుసారంగా వెళ్తున్నారు. కొందరేమో డ్రమ్ములు కొట్టద్దు అంటారు, కొందరు డ్రమ్ములు కొడతారు. కొంతమంది ఏవో అంటారు, ఇంకా ఏవో చెప్తారు. ఎవరి ఇష్టానుసారంగా భక్తి విధానం వారు సాగిస్తారు. అసలు వాక్యపు మూలములు ఏం చెప్తున్నాయి? వాక్యపు సారం ఏం తెలియచేస్తుంది? ఎటువైపుకు మనం వెళ్ళాలి? వాక్యము తప్పకుండా మనకు మార్గదర్శకమైనటువంటి గ్రంథ వ్యవస్థ ఇది. మనకు ఆయా వాక్యమే మనకు దిక్చూచి, అని వాక్యాన్ని చూడడం లేదు, వాక్యాన్ని పరిశీలన చేయటం లేదు. ఎవరికి వచ్చినట్టు పండుగలు చేసుకుంటూ కూర్చున్నారు. ప్రతిదీ పండుగే. ఉపవాస పండుగ, ఇది కానుకల పండుగ, అంత పండుగల్లో పడిపోయారు కాదా? కనుక సంగమా, సత్యాన్ని దేవుని పిల్లలమైన మనం గ్రహించాలి, ఆలోచించాలి. అంతేకాని దేంట్లో పాస్టర్ గారు విమర్శిస్తున్నాడు, విమర్శ కాదు, ఉన్న సత్యమే. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ధర్మమును ఎరిగిన వారు యుద్ధశూరులై మరి ఎరుకో పట్టణమును స్వాధీనపరుచుకున్నటువంటి వారు, వాగ్దాన భూమిని స్వాధీనపరుచుకున్నటువంటి శక్తివంతులే వీళ్ళంతా. కానీ బలహీనపరచబడి లోకము తట్టుకు వీరి జీవితాలు వెళ్ళిపోయాయి. ధర్మశాస్త్రమును ప్రక్కన పెట్టారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు, ఎవరి ఆలోచనకు తగినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దేవుని సన్నిధి షిలోహు దేవాలయములో యాజకులు కూడా మార్గం తప్పారు.
వారి పిల్లలకు కూడా మార్గం తప్పేశారు. యావరిష్టానుసారంగా వారు వెళుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఇక్కడ అంటాడు దేవుడు, అయితే యెహోవా వారిని చంప చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయినారు. ఎప్పుడైతే గమనించారు, నీతియుక్తమైన సంగతులు చెప్తున్నప్పుడు నీతియుక్తమైనటువంటి మాటలను వినకపోతే వారు దేవుని ఉగ్రతకు పాత్రలు. ఏం చేయాలి? మార్చుకోవాలి. లేకపోతే ఉగ్రత వారి మీదకి వచ్చేస్తుంది. తండ్రి చెప్పాడు, నాయన ఇది మంచిది కాదు, మీరు పెట్టుకున్న దేవునితో, మనుషులతో కాదు. మనుషుడికైతే న్యాయం తీర్చొచ్చు, కానీ మీరు దేవునితో, దేవుని సన్నిధిలో దేవునితోనే మీరు పెట్టుకున్నారు కనుక ఎవరు తీర్పు తీర్చగలరు? ఎవరు చేస్తారు ఈ పని? గమనించారా? కనుక ప్రియమైన సంఘమా, అనేక పర్యాయములు దేవుని పిల్లలమైన మనం మార్గం తప్పిపోతుంది. అయితే క్రీస్తు కృపలో మనం నిలిచి ఉన్నాం కనుక దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి ఆయన మాట్లాడడం ప్రారంభించిన వాడుగా కనబడు. ఆ మాటలు చాలా మంది వినడం లేదు. ఇటువంటి ప్రసంగాలు అవసరం లేదు, ప్రజలకి అక్కర్లేదు. కాడక అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక క్రియలు, భాషలు, ప్రవచనాలు, ఏవో సోది సంగతులు, వాటి వైపుకు మనుషుల హృదయాలు మరల్చబడ్డాయి. జీవవాక్యం అసహ్యమైపోయింది దేవుని బిడ్డలు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం జాగ్రత్త వహించకపోతే మన ఆత్మీయ జీవితములు క్షీణించిపోక తప్పదు, మన జీవితములు ఎండిపోక తప్పదు. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారయ్యా? ఎండిపోయారు. ఎలా ఎండిపోయారో కొన్ని సంగతులను ఇంకా మీకు అక్కడే చూపించబోతున్నాను. చూడండి. ఆ సమయంలో హన్నా గురించి చాలాసార్లు స్త్రీలకు బాగా తెలుసు. అన్న ప్రార్థనా పూర్వాలు, అన్న ప్రార్థనా పూర్వాలు మంచిదే, కాదనడానికి. అన్న తనకు కొదవ ఉన్నది, తనకు కొరత ఉన్నది. అయితే కొరత నిమిత్తమై ఆమె వేదన చెందుతూ ఉంది. షిలోహు దేవాలయానికి ప్రతి ఏటా వచ్చేది, తన భర్తతో కలిసి వచ్చేది. పెనిన్న ఆమెను విమర్శిస్తూ ఉండేది. మనకు తెలిసి ఈ సంగతులని. అయితే హన్న హృదయములో కలిగిన భారం ఏంటి తెలుసా? అయ్యా, రక్షకులు లేరు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, నీ మందిరము షిలోహు దేవాలయం అపవిత్రతతో నింపబడిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు వారి ఇష్టానుసారంగా బ్రతకటం మొదలు పెట్టారు. ఒక న్యాయాధిపతి లేడు, ఒక క్రమశిక్షణ లేదు, ఒక పద్ధతి లేదు. ఆయన ఇదిగో నా గర్భాన్ని తెరిస్తే, నా గర్భమున పుట్టిన ప్రథమ సంతానమును నీ సన్నిధికి ఇస్తానయ్యా, నీ సన్నిధికి అప్పగిస్తాను అయ్యా, కనికరించు, నీకు ప్రతిష్ఠిస్తానయ్యా, నీకు నామఘనత కొరకు ఒక అవకాశం ఇవ్వని దేవుని సన్నిధిలో మొరపెట్టుకు. ఆమె మొర్రను దేవుడు విన్నాడు. ఏలి ఎగతాళి చేశాడు, కానీ ఏ మత్తురాలు పోయి ఉన్నావు అన్నాడు. కానీ దేవుడు విన్నాడు. మరుసటి సంవత్సరమే గర్భం తెరవబడి పాలు విడిచిన ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవుని మందిరములో వదిలేస్తుందండి. ఆమె తపన, ఆమె తృష్ణ ఏంటో తెలుసా? అయ్యో, నా ప్రభు పక్షంగా న్యాయము తీర్చువాడు కావాలి, నా ప్రభు పక్షంగా నిలుచువాడు కావాలి, ధర్మ విధులను నడిపించువాడు కావాలి. దేవుని యొక్క వాక్యపు క్రమములోనికి, ఆయన యొక్క ధర్మశాస్త్రపు క్రమములోనికి ప్రజలు మరల్చబడాలి. మరల్చు వ్యక్తి ఒకడు అవసరం అని ఆమె గుర్తించింది. ఇటువంటి తపన ఈ దినాలలో ఎవరికి ఉంది? నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు యాక్టర్ కావాలి, నా కొడుకు విమానాలు ఎక్కాలి, విమానాలు నడపాలి. ఈ లోకంలో కోటీశ్వరుడు కాదు. అందుకే భక్తుడు పాడాడు, నమ్మవద్దు ఈ మాయా లోకం నమ్మవద్దు, స్నేహములో ద్రోహం చేయు ఈ పాడు లోకం నమ్మవద్దు. తాత ఎక్కడా, నానమ్మెక్కడా, అమ్మమ్మెక్కడా, జేజమ్మెక్కడా, పోయినారా ఎన్నో విడచిపోయినారా, ఎవడు ఏమి ఇక్కడి నుంచి తీసుకుని. కనుక ప్రభు పక్షంగా పరిచయువాడు కావాలి, ఇది తృష్ణ. అందుకే తీసుకొచ్చి మందిరంలో వదిలేసినప్పుడు చూడండి, 3వ అధ్యాయము మొదటి వచనం. బాలుడైన సమూయేలు
ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండు. మొదటి వచనం, పరిచర్య ప్రారంభించి దేవుడిచ్చాడు. ఆమె వాగ్దానం చేస్తున్నట్టుగా దేవుని మందిరంలోనికి తీసుకొచ్చి విడిచిపెట్టింది. పరిచర్య చేయడం మొదలు. తర్వాత ఆ సందర్భంలో ఎప్పుడు దేవుని స్వరం వాళ్ళ మధ్యకి లేదు. దేవుడు ఎవరి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేదు. ఇప్పుడు మొదలైంది దేవుని స్వరం. సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. నా ఏలినవాడా, నేను ఉన్నాను, నీ చిత్తం తెలియచేయి అని ఏలీ దగ్గరికి వెళ్తాడు. లేదయ్యా, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అంటాడు. మళ్ళా కొద్దిసేపటికి సమూయేలు, సమూయేలు అనే స్వరం వినిపడినప్పుడు నా ఏలినవాడా నేను ఉన్నాను అని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్తాడు. లేదు లేదు, వెళ్ళి పడుకునే ముందు ఒక పని చేయి, ఇదిగో నీ చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఈసారి చెప్పు అంటాడు. నా దగ్గరికి రావద్దు, ప్రభువా నీ చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అంటే మళ్ళా వినపడుతుంది స్వరం మూడవసారి. అప్పుడు అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని సమూయేలు పలికిన తర్వాత 10వ వచనం చూడండి. తరువాత యెహోవా 3:10, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలచి ఆ రీతిగా సమూయేలు, సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయిమ్మని అని. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేనొక కార్యమును చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురులు మనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పించును. దాన్ని చెయ్య మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారుడు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఏలి తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. గమనించారా? అడ్డగించలేదట ఆ తండ్రి. తప్పులు చేస్తున్నప్పుడు పిల్లల్ని అడ్డగించలేదు. ఇది క్రమం కాదు అని చెప్పాలి, దానిని ఖచ్చితంగా ఖండించాలి. ఏలీ ఖండించలేదు, ఏదో కొంచెం చెప్పాడు. నైనా ఇది క్రమం కాదు కదా, ఏదో అక్కడ కూడా గారాబాలు వలకబోస్తుంది. దేవుని సన్నిధి ఖచ్చితంగా ఖండించాలనే విషయాలు లేవు. అందుకే దేవుడే అంటున్నాడు, ఏలీ సరిగా ఆ విషయాలను తన పిల్లలతో క్రమబద్ధీకరించు, కనుక నా కోపము ఏలీ కుటుంబము మీదికి లేచింది అంట. గమనించారా ఎంత భయంకరం అండి? అసలు ఒక విషయం చెప్తాడు తర్వాత. ఆ 14వ వచనం చూడండి, అక్కడేమంటాడు, కాబట్టి ఏలీ ఇంటి వారి దోషమునకు బలి అయినను నైవేద్యము చేతనైనను ఎప్పటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుతని. ఏంటట? ఏలి ఇంటి వారి దోషమునకు బలి లేదు, నైవేద్యం లేదు. బలి ఇచ్చిన వాళ్ళు చచ్చిపోతారు, దేవుని శాపానికి వాళ్ళు గురైపోతారు. నైవేద్యం దేవునికి సమర్పించి పాప ప్రక్షాళన చేసుకుందాం అనుకున్నా కానీ మార్గం లేదు. సరే, అంతే. కొన్ని జీవితాలు అంతర్ధానమై ఎప్పుడు ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తిస్తే దేవుడు క్షమాపణ కూడా ఉండదు. అంతకు మునుపు బలి అర్పణ ద్వారా, నైవేద్యము ద్వారా పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను, ఒక పావురపు పిల్లను, డబ్బు తక్కువైన వాడైతే వీరి పాపములకు బదులుగా రక్తమును ప్రోక్షించి ఆ బలిపీఠము మీద రక్తమును ప్రోక్షించటం ద్వారా వారి పాప విమోచన కలుగుతుంది. అది కూడా లేదట వాళ్ళకి. ఆ ఛాయిస్ కూడా దేవుడు ఇవ్వడం లేదు. ఎంత భయంకరం అండి! కొంతమందికి ఛాయిస్. కనుక దేవుని సన్నిధిలో మనము భయముతో, భక్తితో ఆయన ఉన్నాడని
క్రమముగా నడుచుకునే ఆత్మీయ అనుభవాలు మన జీవితంలో కలిగి. ఏలీని సహించలేకపోయాడు, ఏలీ కుమారులను అసలు సహించలేక. గమనించారు? సరే, వాళ్ళ పరిస్థితి అలా ఉంది. దేవుడు సిద్ధం చేసేసాడు, వాళ్ళకి మరణాన్ని సిద్ధం చేసేసాడు, అయిపోయింది. ఇక అయ్యా బలి లేదు, అర్పణ లేదు, క్షమాపణ లేదు. ఆ తర్వాత ఏలీ వచ్చి అడుగుతాడు, ఏమని? ఇదిగో దేవుడు ఏం మాట్లాడాడు నీతో చెప్పు సమూయేలు, లేకపోతే మాకే శాపం అయితే వస్తుందో అంతకంటే భయంకరమైన శాపం నీకు వస్తుంది అని చెప్పి సమూయేలుతో అంటాడు. అయితే ఒక్క మాట కూడా తప్పిపోకుండా దేవుడు ఇలా అన్నాడయ్యా అని చెప్తాడు. గమనించారా? అయిన తర్వాత 19వ వచనం చూడండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. అతను చెప్పినటువంటి మాటల్లో ఏది తప్పిపోవడంలో జరిగిపోతుంది. ఆహా, దేవుడు తిరిగి మనలను దర్శించాడు, సమూయేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఎలాగో తెలుసా? కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని తాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసు. వారందరికీ విషయం తెలిసిపోయింది. ఏంటి? దేవుడు సమూయేలును ప్రవక్తగా మార్చాడు. అతడు ప్రవక్తగా పనిచేశాడు, న్యాయాధిపతిగా పనిచేశాడు, యాజకత్వపు ధర్మమును కూడా అతడు సాగించాడు. కనుక చాలా ఆధిక్యతలు సమూయేలు జీవితంలోనికి వచ్చేసాయి. ఎందుకని? దేవుని సన్నిధిలో నిలిచి దేవుని చిత్తమునకు లోబడిన వాడు, దేవుని యొక్క క్రమములోనికి తన జీవితమును మలుచుకున్నాడు గనుక దేవుడు ఆ ఆధిక్యతను తన జీవితంలో అనుగ్రహింపచేశాడు. తర్వాత 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తనకు వాక్కు తన సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడైపోయింది. తాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే ఏంటి? కాశ్మీర్ టు కన్యాకుమారి అనుకున్నాం. ఇశ్రాయేలు సరిహద్దులు ఇవి. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరికీ సమూయేలు ద్వారా దేవుడు తిరిగి మనతో మాట్లాడుచున్నాడన్న సంగతి ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలిసిపోయింది. గమనించారా? అందరికీ విషయాలు తెలిసిపోయింది. సరే, ఏం జరిగిందో కొన్ని విషయాలను మీ ఎదుటికి తీసుకొస్తాను. సమయం అయితే అయిపోయింది. 47, 9:47, 9:50కి సార్ ముగించమని చెప్పారు. కొద్దిసేపు తీసుకువెళ్తాను, పర్లేదు కదా. మంచి విషయాలు జాగ్రత్తగా ఆలోచించాలని ప్రభు పేరిట మనం చేస్తాం. అయ్యా హోస్ట్ గారు, జోబ్ గారు, డాక్టర్ జోబ్ గారు, పర్లేదా? పర్లేదు సార్, చెప్పండి. మంచిది. గమనించండి, ఇక్కడ ప్రియమైన దేవుని కుటుంబమా, సరే, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి. ఏమని? దేవుడు తిరిగి సమూయేలును ప్రవక్తగా చేశాడు, దేవుడు మాట్లాడుతున్నాడన్న విషయం వారందరికీ తెలిసిపోయింది. సరే, ఇక్కడ చూడండి, 4వ అధ్యాయంలో చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులు దిగారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధములోనే ఎక్కువ తక్కువ 4,000 మంది చచ్చిపోయారు. మొదలైంది కౌంట్ డౌన్ వాళ్ళ జీవితంలో. యుద్ధానికి వెళ్ళారు, అంతకు మునుపు విజయమే, ఎక్కడికి వెళ్ళిన విజయమే. దేవుడు వాగ్దానం చేసినటువంటి స్వాస్థ్యమును వారు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని స్వాధీనపరుచుకునే దానిలో ఉన్నటువంటి వారి జీవితాల్లో మళ్ళీ ఏమైంది? ఫిలిష్తీయులు వచ్చేసారు, వారి చేతుల్లో ఓడిపోయి ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైపోయినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. 4,000 మంది చనిపోయారు. కాబట్టి జనులు పాడెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? చూసారా, మళ్ళీ ఎవరి మీద పడుతున్నారు వచ్చి? యెహోవా ఎందుకు ఓడించాడు? దేవునికి వేరై ఉండి మీరేమి, మన మూలవాక్యం అదే కదా, ఆయనకు వేరై ఉండి మీరేమి చేయలేరు కదా. వీళ్ళు అంటున్నారు, యెహోవా ఆయన, మనం సున్నతి చేయబడిన ప్రజలము, ఆయన సొత్తు,
మన పితరుడు అబ్రహాము, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమై ఉన్నటువంటి మనము, దేవుని ప్రజలమై ఉన్నటువంటి మనము మన జీవితాల్లో ఎందుకు ఓటమి కలిగింది? ఎందుకు వారి మధ్య వారి చేతిలో మనం ఎందుకు ఓడిపోయాం అనే ప్రశ్న వేసుకుంటున్నారండి. వేసుకొని మన సొంత ఆలోచనే, దైవ చిత్తం వాళ్ళు గ్రహించలేదు, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు ఎరగడం లేదు. అక్కడ ప్రవక్త ఉన్నాడు, దేవుడు ఒక ప్రవక్తను పెట్టాడు, సమూయేలును ప్రవక్తగా నియమించాడంటే వాళ్ళ దృష్టిలో సమూయేలు ఎలా ఉన్నాడు తెలుసా? అటు పిల్లవాడు, అనాథవాడు, ఇక్కడ తీసుకొచ్చి ఆ సంఘంలో పడేశారు. తీసుకొచ్చి ఇప్పుడు ఒక అనాథ దిక్కు ముక్కు లేనోడు ఇక్కడ బతుకుతున్నాడు, వాడింది మాకు చెప్పేది? వాడు పిల్లోడు, వాడు మాకు చెప్పాలనా? మాకు తెలియదా దేవునితో ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఏం చేయాలో? దేవుడు మా పక్షంగా లేడా? మేము ఎవరు అనుకుంటున్నారు? అసలు ఎవరు మేము? అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానం మేము, చిన్నవాళ్ళం కాదు. కనుక మేమెందుకు ఓడిపోయాం? ఆ చిన్నోడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మాకేం వచ్చింది అని చెప్పి నేను ఆలోచన చేసి ఏం చేస్తున్నారు చూడండి. చూడండి వచ్చిన కాబట్టి జనులు పాడెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాము రండి. అది ఏది? మందసం. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించును అని అంట. ఏంటట? పెద్దలకు ఒక ఆలోచన వచ్చింది, సొంత ఆలోచన, సొంత ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏంటయ్యా అంటే, మరి నాయన మన మధ్య మందసం లేదు కదా, మందసంగానే ఉంటే వాళ్ళ సంగతి ఎందుకు తెలిపోయేది? మనం అపజయం ఎందుకు అవుతాం? మందసం తీసుకు, అది ఏది? అది అనగా మందసం, అది మనల్ని రక్షిస్తుంది అని మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. ఏం జరిగిందో చూద్దాం. తర్వాత 4వ వచనం, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును తెప్పించారు. ఏలి యొక్క 2 కుమారుడైన హోఫ్నీయును ఫినెహోసును అక్కడనే దేవుని నిబంధన మందసము దగ్గర ఉండిరి. ఎంత ధైర్యం అండి వాళ్ళకి! ఎక్కడున్నారు? నిబంధన మందసం దగ్గరకు వచ్చేసారు. మేము ఏలి కుమారును, మేము ఇక్కడ ఉన్నాం. దేవుడు ఏమనలేదు అప్పుడు. దాన్ని పట్టుకున్నారు, ఎత్తుకున్నారు, టచ్ చేశారు. చూడండి తర్వాత, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వని ఇచ్చునంత గొప్ప కేకలు వేశారు. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలు ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకున్నారు. ఈ కేకలు వేసి అరుచుకుంటూ, రంకులు వేసుకుంటూ, దేవుని మందసం మన మధ్య ఉంది గనుక ఇక మనకు విజయమే అని అరుచుకుంటూ, కేకలు పెట్టుకుంటూ, బొబ్బర్లు పెట్టుకుంటూ వెళతాం. ప్రియమైన సంగమా, మందసము క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. క్రీస్తు వాక్యం మనకు సూచనగా కనబడుతుంది. మన జీవితాల్లో కూడా అంతే. ఏంటి? వాక్యాన్ని తల కింద పెట్టుకుంటాం, బైబిల్ తల కింద, రోగం రాకుండా, దయ్యాలు రాకుండా కదా. కొంతమంది డబ్బులు రావడానికి బిరువులో పెడుతున్నారు అండి. దేవునితో సంబంధం లేదు, దేవుని వాక్యపు క్రమంలో జీవించరు, వీళ్ళకి మాత్రం ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరగాలి కదా. అదే ఇశ్రాయేలు ప్రజల యొక్క లక్షణం కూడా. మందసాన్ని భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా మంది బైబిల్ భుజాన వేసుకుని వెళ్ళిపోతారు, కానీ బైబిల్తో సంబంధం ఉండదు. వాక్యపు వెలుగులో జీవించరు, వాక్యపు క్రమంలో జీవితమును కట్టుకోరు. ఇప్పుడు మందసంతో వీరికి సంబంధం లేదు. మందసం భుజాల మీద వేసుకుని వెళ్తున్నారు. ఆ మందసములో ఏమున్నాయి? నిబంధన పలకలు ఉన్నాయి. అహరోను చిగురించడి చేతికర్ర, అహరోను చేతికర్ర దాంట్లో ఉంది. తర్వాత మన్నా కరిగినటువంటి పాత్ర దాంట్లో. నిబంధన మందసంలో ఉన్నటువంటి సంగతులు ఏమో వీరు గ్రహించటం లేదు. ఆ పెట్టి మాత్రం భుజాన వేసుకుని వెళ్ళిపోతున్నారు. మందసం వచ్చేసింది, ఇక మాకు జయమే అనుకొని ఆర్భాటిస్తున్నప్పుడు అసలు వాస్తవికంగా వీళ్ళకంటే ఫిలిష్తీయులకే భయం అండి దేవుడు అంటే. వాళ్ళు ఏమంటున్నారు చూడు, 7వ వచనం, వారు తెలుసుకుని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు ఆర్భటింపలేదు, అయ్యయ్యో
మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవడు విడిపించగలరు? అరణ్యమందు చూసారా, అరణ్యంలో ఎన్ని చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో వీళ్ళకి తెలుసు ఐగుప్తీయులకి. కానీ ఈ మనుషులు మర్చిపోయారు. వీళ్ళకి తెలియదు, ఆయన మహిమ తెలియదు, ఆయన చిత్తము తెలియదు, ఆయన ఉద్దేశమును మరిచిపోయి వీరి స్థానుసారముగా స్వచిత్తమును ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏమంటున్నారు చూసారా? అయ్యయ్యో, మహాసూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఎనే కదా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులగునట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని వాళ్ళు చెప్పుకున్నారు. గమనించారా? అపవాది తిరిగి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోసాడు. దేవుడు కూడా వాళ్ళకు సానుకూలంగా సరే కానీ ఏమవుతుంది చూద్దాం వాడి సంగతి. సూర్యుడు దేవుడు మహాసూర్యుడే, కాదనడానికి లేదు. అసలు వీళ్ళకి దేవునికి ఎంతవరకు సంబంధం ఉంది? వీరు దేవునితో ఎంతవరకు అంటు కట్టబడి ఉన్నారు? దేవుని నిబంధనను వీరు అనుసరిస్తున్నారా లేదా? దేవుని చిత్తములకు వీరు లోబడుతున్నారా లేదా? వాక్యపు వెలుగులో వీరి జీవితాలు కట్టబడుతున్నాయా లేవనేది పరీక్ష చేద్దాం. వీళ్ళ సంగతి ఎందుకు తెలిసిపోదు అని చెప్పనని వాడు ధైర్యం తెచ్చుకున్నారట. అవునా? అవును. లోకంలో కూడా కొంతమంది ధైర్యం తెచ్చుకుంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా. మళ్ళా క్రైస్తవులు మాట్లాడుతున్నారు. ఎందుకని? ధైర్యం తెచ్చుకుంటున్నారు. కారణం ఏంటి? దేవునితో మనకు ఎంతవరకు సంబంధం ఉంది? లేదు. సంబంధం ఉంటే మాట్లాడలేడు, సంబంధం లేకపోతేనే ఇవన్నీ వస్తాయి. సమస్యలు, శోధనలు, శ్రమలు, వేదనలు, దుఃఖం, కరువులు, ఖడ్గములు, ఉపద్రవాలు, రోగములు, భయంకరమైనటువంటి విపత్తులు దేవునితో సంబంధం లేనప్పుడే కలుగుతాయి. అవునండి. ఆయన అంటాడు కదా, వాగ్దానం చేశాడు, నీ పాదములకు రాయి అయిన తగలు, నా దూతలు మిమ్మల్ని ఎత్తి పట్టుకుందరు. వాగ్దానం ఎందుకు జరగట్లేదు? ఎందుకు నెరవేర్చబట్టం లేదు? దేవునితో సంబంధం ప్రజలకు లేదు. బైబిల్ మాత్రం కారులో ఉంటుంది, బైబిల్ బీరువాల్లో ఉంటున్నాయి, బైబిల్ టీవీ స్టాండ్ మీద ఉంటున్నాయి, బైబిల్ గుట్లో ఉంటున్నాయి, అని బైబిల్ క్రమములో జీవితాలు లేవు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. షిలోహులో మందసం ఉంది. షిలోహులో ఉన్నటువంటి మందసం వీళ్ళు రంకెలు వేసుకుంటా భుజాల మీద మోసుకుంటూ వచ్చేసారు. యుద్ధ భూమిలోనికి వచ్చేసారు. ఫిలిష్తీయులు ధైర్యం తెచ్చుకున్నారు. తెచ్చుకొని ఏం జరిగిందో చూడండి. ధైర్యం తెచ్చుకున్న తర్వాత 10వ వచనం, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ తమ డేరాలకు పరిగెత్తి, అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలీయులలో 30,000 కాల్బలము కూలిపోయి 30,000 మంది చచ్చిపోయారు. మొదట ఎంతమంది? 4,000 మంది. ఇప్పుడు మందసం వచ్చిన తర్వాత 30,000 మంది. చూసారా? మరి మందసం ఇది మనల్ని రక్షిస్తుంది, అది మనల్ని కాపాడుతుంది అన్నారు. మరి మందసం దాని మీద వేసుకుని వెళ్ళిపోయారు, కాపాడిందా? మనం కూడా బైబిల్ తల కింద పెట్టుకొని బైబిల్ కాపాడుద్ది అనుకుంటాం. నో, జరగదు. బైబిల్ను అనుసరించి నడిచినప్పుడు మాత్రమే మన బ్రతుకుల్లో మేలుకు. వాస్తవాలు ఇవి, కాదనడానికి లేదు. అంటారు కదా, నగ్న సత్యం, యథార్థమైనటువంటి మాట. ప్రజలకు ఇంపుగా ఉండదు, ప్రజలకు వినసొంపుగా ఉండదు. సత్యం అండి. ఎందుకంటే దేవునితో అంటు కట్టబడాలి, ఆయనలో మనము ఫలభరితముగా మార్చబడాలి, ఆయనలో ఫలించాలని, ఆయనలో విస్తరించాలని ఆయన కోరుకుంటారు. నా యందు మీరు నిలిచి ఉంది, నాకు వేరే ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనలో నిలిచి లేరు ప్రజలు. ఆయనతో అంటకట్టబడిన జీవిత విధానము ఉన్నది కానీ ఎండిపోయిన జీవితం లేరు బ్రతుకులో. ఈ తీగలు ఎండిపోయాయి. అందుకే దేవుని కార్యములు వీరి పట్ల జరగదు. మందస్సు వీరి మధ్య ఉంది, కానీ వీరికి అపజయమే, నెమ్మది లేదు, శాంతి లేదు. వధ జరిగింది. 30,000 మంది కాల్బలం నేల కొరిగిపోయిన వారుగా కనుక. సరే, తర్వాత 11వ వచనం, మరియు దేవుని మందస్సము పట్టబడెను, అది కాకను హోఫ్ని ఫినెహోసులు ఏలి యొక్క 2 కుమారులు హతులైపోయారు, చచ్చిపోయారు. అయిపోయింది. దేవుడు చెప్పాడు కదా, తప్పకుండా వాళ్ళు తీసేస్తాను. అయిపోయింది.
గమనించారా? మందసాన్ని మోసిన వాళ్ళే వీళ్ళు. దేవుని మందిరంలో ఉన్న దేవుని మందిరంలో ఉండి తినేవాళ్ళు దేవుని సొమ్మును. ఏమైపోయారు? వాళ్ళు చచ్చారు అని అంటే హతులైపోయారు, చనిపోయారు, హతులైపోయారు. అంత మాత్రమే కాదు, మందసం ఫిలిష్తీయుల చేతికి పట్టబడి తరువాత 17వ వచనం చదువుకున్నాం. చాలా ఉన్నాయి కానీ నేను వెళ్ళడం లేదు. 17వ వచనం చూడండి. 4:17. అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయి జనులలో అనేకులు హతులైపోయారు. తర్వాత హోప్ని, ఫినోహోస్ అను నీ ఇద్దరు కుమారులు కూడా మృతి చెందారని ఏలీకి వర్తమానం వచ్చేసి. గమనించారా? అనేక మంది జనులు హతులైపోయారయ్యా, నీ ఇద్దరు కుమారులు కూడా హతులైపోయారు, చచ్చిపోయారు అని ఏలీతో చెప్పినప్పుడు చూడండి 18వ వచనం. దేవుని మందసము అను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠమ మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చచ్చిపోయి. చూసారా దేవుని మాటలు ఎంత ఖచ్చితమైన. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎవనికిని ప్రాయశ్చిత్తము ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞయించాను. వీళ్ళు ఎన్ని నైవేద్యాలు చేసినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని తపాలు చేసినా లాభం లేదు. దేవుడు చెప్పేశాడు, నేను ఆజ్ఞయించేసాను. కనుక సంఘమా, ఈ నేటి క్రొత్త నిబంధనటువంటి సంఘములు మన జీవితాలు ఎలా, మనము దేవునికి ఎంతవరకు భయపడి లోబడి ముందుకు సాగిపోతుంది? దేవుని మందసానికి శక్తి లేదా? అది కూడా చెప్పేస్తాను మీకు. ఎందుకంటే ఏమో ఇది నేను ఎప్పుడు వాక్యం చెప్పినప్పుడల్లా ఇది చివరి మెసేజ్లే అనుకుంటా. ఎందుకో తెలుసా? తర్వాత పిలుస్తారో లేదో, వెతికి ఉన్నప్పుడు ఒకళ్ళు నేనుంటానో లేదో భూమి మీద ఉన్నప్పుడు సత్యాన్ని ప్రకటించాలి, అంతే. విషయాన్ని చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి స్వాధీనములోనికి వెళ్ళిపోయి ఆయన చిత్తమును తన ప్రజలకు తెలియచేయాలి. ఆయన ఏర్పాటులో ఉన్నాము కనుకనే ఈ సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు తెలియచేస్తాడు. అవును ప్రియమైన దేవుని చూడండి, 5వ అధ్యాయం దగ్గరికి రండి. 5వ అధ్యాయం 1వ వచనం గబగబా చదువుతున్నాను, జాగ్రత్తగా వాక్యాన్ని ఫాలో. అయిపోయింది. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనెజరు నుండి అష్టోదునకు తీసుకుని వచ్చేసారు. యుద్ధంలో నుంచి ఫిలిష్తీయులకు దొరికిపోయింది మందసం. ఆ మందసాన్ని తీసుకొని వాళ్ళు అష్టోదుకు, వాళ్ళ రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు ఎబెనెజరును. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమున లేవగా వారు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచారు. వారి విగ్రహం ఎదుట మందసాన్ని తీసుకొచ్చి ఆ గుడిలో పెట్టి తలుపులు వేసి వెళ్ళిపోయారు. చూడండి, అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమున లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వారి స్థానమందు మరలా ఉంచారు. మందసం ఎదుట వాళ్ళ దేవతట బోర్ల పడిపోయి ఉందట. గమనించారా? దాగోను గుళ్ళో లేవనెత్తి మళ్ళీ అక్కడే పెట్టి తాళాలు వేసి వెళ్ళిపోయారు. ఆ మరునాడు వారు ఉదయమనే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండు. కాబట్టి దాగోను యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోను యొక్క గుడి గడపలను త్రొక్కుటలేదు. చూసారా? దేవుని మందసానికి శక్తి లేదా? ఉంది. మరి వీళ్ళ మధ్య ఎందుకు పని చేయలేదు? వాక్యానికి శక్తి లేదా? ఉంది. ఎందుకు పని చేయటం లేదు? ఎందుకు మన జీవితాలు అపజయం? ఎందుకు మన జీవితాల్లో శ్రమ? ఎందుకు మన జీవితాల్లో దుఃఖం?
ఎందుకు మన జీవితాల్లో కన్నీరు? ఎందుకు మన జీవితాల్లో కడగండ్లు? ఎందుకు మన జీవితాల్లో వేదనకరమైనటువంటి పరిస్థితులు? వాక్యముతో వాక్యమందు నిలిచినటువంటి ఆత్మీయ పరిస్థితులు మన జీవితంలో ఉండడం లేదు. కనుకనే వేదనకరమైన పరిస్థితులలో క్రైస్తవ లోకం కొట్టుమిట్టాడు. నామకార్థపు క్రైస్తవ జీవితం, వేషధారణ క్రైస్తవ జీవితం. దానివల్ల ప్రయోజనం ఎవరికి? ఇశ్రాయేలీలు కూడా హతులైపోయారు. 30,000 మంది నేలకు. దేవునితో సంబంధం లేదు. దేవుడు వారి మధ్య ఉన్నాడు. ధర్మశాస్త్రం వారి మధ్య ఉంది. నిబంధన మందస్సు వారి దగ్గర ఉంది. అని వారి జీవితాలు అపజయం. మన దగ్గర జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం ఉంది. క్రొత్త నిబంధన రక్తముతో విమోచించబడినటువంటి ప్రజలము మనం లోకంలో ఉన్నాం. అని ఆయనలో నిలిచి ఉన్నామా? వాక్యమందు నిలిచి ఉన్నామా? వాక్యమునకు వేరే బ్రతుకు. నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. 5వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరై ఉండి మీరేమీ చేయండి. ప్రియమైన ఆయనకు వేరై ఉన్నామా? నిజముగా ఆయన సారమును అనుభవిస్తున్నామా? ఆయనలో అంటుకట్టుబడి జీవిస్తున్నామా? ఆయన కొరకు సాక్షులంగా బ్రతుకుతున్నామా? ఆయన పరిశుద్ధ లేఖనానుసారమైన జీవిత విధానము మనం అనుసరిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నాము. ఆలోచిద్దాం. ఇశ్రాయేలు ప్రజలైతే ఆలోచించలేదు. వారు దేవుని కృపకు దూరస్తులైపోయారు. వారి జీవితాలు చెరపట్టబడ్డాయి. 30,000 మంది హతులైపోయారు. అంతకు మునుపు రోజు 4,000 మంది, 34,000 మంది చనిపోయారు. కారణం దేవుని నిబంధనతో వారికి సంబంధం లేదు. దేవుని నిబంధన మందస్సు వారి దగ్గర ఉంది. నిబంధన మందస క్రమములు వారి జీవితాలు. మరి ఇది మన బైబిల్ మన దగ్గర. బైబిల్తో సంబంధం, వెలుగుతో సంబంధం ఉందా? క్రీస్తులందు మనము నిలిచి ఉన్నవారమా? క్రీస్తులో మనము ఫలభరితనం అవుతున్నామా? ఆలోచిద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. తలలు వంచండి. చిన్న ప్రార్థన. మీలో ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించి ఓపెన్ చేసి, రక్షకుడా మీకు స్తోత్రం. నైనా నీ బిడ్డలతో కలిసి ఇలాగూ జూమ్ పరిచర్యలో మిమ్మల్ని స్తుతించే భాగ్యమునిచ్చారు. మీకు కృతజ్ఞతలు. చెప్పబడిన మాటలు మేము విని నెమరు వేసుకుంటూ వాక్యపు సారమును అనుభవిస్తూ నీ యందు నిలిచి నీలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఫలములు అనుభవించే కృపా ధన్యత మాకు దయచేయమని బ్రతిమాలు. జూమ్ పరిచర్యలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి. అయినా ప్రతి సమస్యకు పరిష్కారకర్తవు నీవే. ఎప్పుడైతే వాక్యమందు మేము నిలిచి మీ కృప కొరకు ఎదురు చూస్తామో తప్పక మా ప్రతి సమస్యకు పరిష్కారకర్త, అద్భుతములు చేయుటకు శక్తిమంతుడు నాయనా. నీవు మనుషుడు కాదు. ఏ మనుషుడు అద్భుతములు చేయలేడు. నీవే సమస్త కార్యములు జరిగించుటకు శక్తివంతుడు. నా తండ్రి, నీ యందు నిలిచి నీలో ఫలభరితులై నీలో ఉన్న జీవమును అనుభవించే భాగ్యము ఇదిగో జూము పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డ అనుభవించడానికి సహాయం చేయి. మెండైన దీవెనలతో నింపండి, ఆశీర్వదించండి. చెప్పబడిన మాటలు దుష్టుడు దోచుకొనకుండా మనం ఫలభరితంగా మార్చండి. తిరిగి మీ చిత్తమైతే మరి ఒక పర్యాయము కలిసి మిమ్మల్ని స్తుతించి గణపరచు పర్యంతం ఈ కాపుదల భద్రత మా ఎల్లరితో ఉంచి నడిపించమని ప్రతిమాను కుటుంబమును మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. మరి కూడికి